ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తరలి వెళ్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. మొత్తం 28 మండలాల్లో 563 పంచాయతీలు ఉండగా అందులో 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 7 స్థానాలకు ఎన్నికలు జరగట్లేదు. మొత్తం 504 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సందడి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సిబ్బంది ఇక్కడి నుంచి ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తా ఉన్నారు. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో ఈ ఎన్నికలు 3వ విడతలో జరగబోతున్నాయి. ఇందులో మొత్తంగా 563 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 7 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు వివిధ కారణాల వల్ల జరగడం లేదు. 504 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 5200 సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి 2 విడతల్లో సక్సెస్ఫుల్గా పోలింగ్ అట్లాగే కౌంటింగ్ ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా విజయవంతంగా పూర్తయింది. ఇంకా 3వ విడత మీద అధికారులంతా కూడా ఫోకస్ పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత క్రిటికల్ ఏరియాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి క్రిటికల్ ఏరియాలో వెబ్ కాస్టింగ్ ద్వారా అబ్జర్వేషన్ ఉంటుంది. అట్లాగే మైక్రో అబ్జర్వర్స్ కూడా పరిశీలనలో ఉంటారు. వీటితో పాటు ప్రత్యేకించి పోలీసు బలగాలు, పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ 3వ విడతలో జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకుంటున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అటు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి గ్రామాలు, అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలు ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 7,95,000 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా కర్ణాటక ప్రాంతాన్ని సరిహద్దుగా పంచుకున్నటువంటి ప్రాంతాలు కూడా మనకు నారాయణపేట జిల్లాలో మక్తల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కనిపిస్తాయి. అట్లాగే నల్లమల ఏజెన్సీ ప్రాంతాలు కూడా నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో కనిపిస్తాయి. సో ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా ఈసారి జరుగుతున్నటువంటి 3వ విడత ఎన్నికల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుపోతున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమ పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎన్నికల సిబ్బంది 88 రకాల మెటీరియల్ ఉంటుంది. వాళ్ళలో బ్యాలెట్ పేపర్లతో పాటు అటు సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపరు, అట్లాగే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు, అట్లాగే డిస్ప్లేలు, పోలింగ్ బూతు, వాళ్ళకు సంబంధించినటువంటి ఓటు వేసేటప్పుడు చేయాల్సినటువంటి ఏజెంట్లకు సంబంధించిన ఐడి కార్డులు, అభ్యర్థులకు సంబంధించిన ఐడి కార్డులు, అట్లాగే ఓటు వేసిన తర్వాత వాళ్ళకి ఇంక్ మార్కు, ప్రతి బ్యాలెట్ బాక్సులు, అట్లా 88 రకాల మెటీరియల్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం, బ్యాలెట్ పేపర్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ జాబితా కూడా ఉంటుంది. సో ఆ జాబితా ప్రకారం వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2వ విడత, మొదటి విడతలో జరిగినటువంటి పొరపాట్లు 3వ విడతలో జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు. వనపర్తి జిల్లాలో 2వ విడతలో బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా ఒరిజినల్గా ఉన్న పోటీ చేసిన అభ్యర్థుల జాబితాకి టాలీ కాకపోవడం వల్ల పోలింగ్ మళ్ళీ కొంత ఆలస్యంగా జరిగింది. సో అట్లాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తుగానే చెకింగ్ అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సిబ్బంది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళాల్సి ఉంటుంది. సో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంటలకు ముగుస్తుంది. దాని తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా చెక్ చేసుకునే వాతావరణం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నికల సిబ్బంది ఏదైతే ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో వీటితో పాటు అడిషనల్గా రిజర్వ్ ఉన్నటువంటి 20% పీపుల్ కూడా, ఎవరైతే గ్యాప్ ఉంటుందో లేకపోతే అబ్సెంటీస్ ఉందో వివిధ కారణాల వల్ల ఎన్నికలకు హాజరవుతున్నటువంటి వాళ్ళ ప్లేస్లో వాళ్ళని రిప్లేస్ చేస్తారు. వాళ్ళు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రొసీడింగ్ అంతా కూడా ప్రక్రియ అంతా కూడా సజావుగా కొనసాగుతుంది. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అటు హై స్కూళ్ళల్లో కానీ లేకపోతే ఎంపీడీఓ కార్యాలయాల్లో పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల మెటీరియల్ అంతా కూడా తరలి వెళ్తుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగడానికి అన్ని ఏర్పాటు అయితే మహబూబ్నగర్ జిల్లాలో పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.